వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు తెలుగుదేశానికి సెటారికల్గా పవన్ కళ్యాణ్కి నొప్పి కలిగే విధంగా ట్వీట్లు చేస్తూ నిరంతరం వార్తల్లోని వ్యక్తిగా వాళ్ళిద్దరి చేత తిట్లు, అదే సందర్భంలో వైసీపీ కార్యకర్తల చేత అభినందనలు అందుకునేటటువంటి విజయసాయిరెడ్డి వైసీపీ నుంచి బయటకు వచ్చాక కొంత జగన్కి సెటైర్లు అట్లాగే పార్టీకి సెటైర్లతో ప్రారంభించి ఆ తర్వాత ఆగిపోయి కంప్లీట్గా ఏదైతే జాతీయ అంశాల మీదన ప్రస్తావిస్తూ వస్తున్నారు, హిందుత్వ అంశాలని ప్రస్తావిస్తూ వస్తున్నారు. తద్వారా తను భారతీయ జనతా పార్టీ దగ్గరికి వెళ్ళబోతున్నాను అన్నటువంటి సంకేతాలు ఇస్తూ వస్తున్నారు. ఇతర రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినటువంటి కాంట్రవర్షియల్ కానీ లేకపోతే ఏమి స్టేట్మెంట్లు ఇవ్వలేదు. లేటెస్ట్గా జరిగినటువంటి పరిస్థితి ఏంటయ్యా అంటే ఏదైతే ఇప్పుడు వస్తున్నటువంటి పరిణామాలు, విజయసాయిరెడ్డికి ఓ పక్కన ఈడీ నోటీస్ ఇవ్వడం, ఆ సందర్భంగా కీలకమైన వ్యాఖ్యలు చేశారు, ట్వీట్ చేసుకొచ్చారు. అమ్ముడు పోయిన కోటరీల మధ్య బందీలుగా ఉన్న ఓ ప్రజానాయకులారా ఆలోచించుకోండి, భవిష్యత్తులో ఇక్కడ మీకు ఏం జరగబోతోందో ఇప్పటికైనా గుర్తించండి. వెనుజులాలో ఎంతో భారీగా ప్రజాదరణతో ఎన్నికైన తర్వాత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇంటెలిజెన్స్ అధిపతులు ఇంతమంది చుట్టూ ఉన్న మిస్సైళ్లు, యుద్ధ విమానాలు, భారీ సైన్యం ఎంతగా ఉన్నా ఆ దేశ అధ్యక్షుడిని, అతడి భార్యని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ నుంచి అమెరికా ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఎత్తుకుపోగలిగిందంటే కారణం ఏంటి? వాళ్ళంతా అమ్ముడుపోవడమే కదా అని. ఈ మాట ఎవరిని ఉద్దేశించి అన్నారు? జగన్కి చెప్పారా నీ చుట్టూ ఉన్న వాళ్ళంతా అమ్ముడుపోయారు అని? అంటే అప్పుడు ఈయన కూడా అప్పుడు ఉన్నట్టే, ఆ పక్కన అందరూ ఉన్నా కూడా వాళ్ళందరూ అమ్ముడుపోయారు అన్నటువంటిది. అంటే జగన్కి సంకేతం ఇస్తున్నారా? లేకపోతే కనుక ఇప్పుడు వెనుజులాలో భారీ మెజార్టీతో గెలిచినటువంటి తరహాలో గెలిచింది ఇక్కడ తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం. అయినా కూడా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బంది పెడతారు, జాగ్రత్త అని చెప్పి బాబుని ఎలర్ట్ చేస్తున్నారా? ఇది ఒక $1 మిలియన్ ప్రశ్న.